యాక్చువల్‌గా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మనం చెప్పుకునే ప్రైజెస్ ఏవైతే పెరిగినాయి అని చెప్తున్నామో, అవన్నీ యాక్చువల్ ప్రైజెస్ కాదు. క్రియేట్ చేసిన ప్రైజెస్. ఇప్పుడు నేను సేల్ చేయాలంటే అక్కడ మార్కెట్ ప్రైస్ 10,000 12,000 ఉంటది. కానీ నేను ఆ 6, 7,000కి సేల్ చేసుకోవటం కూడా కష్టమవుతది. మీరు ఏవైతే ప్రైజెస్ వింటున్నారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అవి నిజమైన ప్రైజెస్ అయితే కాదు. అండి. వెల్కమ్ టు 3 టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి రియల్ ఎస్టేట్‌లో. రియల్ ఎస్టేట్‌లో మనం ఎప్పుడూ కూడా ల్యాండ్ ప్రైస్ అంత పెరిగింది, స్క్వేర్ యార్డ్ ప్రైస్ అంత పెరిగింది, ఎస్ఎఫ్టీ ప్రైస్ పెరిగింది, ప్రైస్ పెరిగిన దాని గురించే డిస్కస్ చేసుకుంటాం. రియల్ ఎస్టేట్‌లో ప్రైస్ తగ్గుతుందా, అలా ఉంటుందా అంటే డెఫినెట్‌గా ఉంటుందండి. యాక్చువల్‌గా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మనం చెప్పుకునే ప్రైజెస్ ఏవైతే పెరిగినాయి అని చెప్తున్నామో, అవన్నీ యాక్చువల్ ప్రైజెస్ కాదు. క్రియేట్ చేసిన ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇన్వెస్టర్ అయితే నేను 5 ఇయర్స్ బ్యాక్ ఒక 200 స్క్వేర్ యార్డ్స్ 5,000కి పర్చేజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను సేల్ చేయాలంటే అక్కడ మార్కెట్ ప్రైస్ 10,000 12,000 ఉంటుంది. కానీ నేను ఆ 6, 7,000కి సేల్ చేసుకోవటం కూడా కష్టమవుతుంది. సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్ అనమాట. రీసేల్ అనేది ఎప్పుడూ టఫ్ జాబే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో. సో బేసిక్ పారామీటర్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. మీరు వినే ప్రైజెస్ అన్నీ కూడా యాక్చువల్ ప్రైజెస్ కాదు. ఐ రిపీట్, మీరు ఏవైతే ప్రైజెస్ వింటున్నారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అవి నిజమైన ప్రైజెస్ అయితే కాదు. ప్లస్ క్రియేట్ చేసిన ప్రైజెస్. ఇది 100%. సో ఒక రియల్టర్గా ఈ విషయాలన్నీ చెప్పకూడదు. బట్ వీ వాంట్ టు బి వెరీ క్లియర్ అండి. అలాగే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ తగ్గుతాయా అంటే డెఫినెట్‌గా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే 5 lakhs ఉన్న ల్యాండ్‌ని మ్యాటర్ ఆఫ్ 3, 4 మంత్స్‌లో 1 crore చేశారు. కానీ ఆఫ్టర్ 1 or 2 ఇయర్స్ ఆ 5 lakhs కూడా ఎవరు తగ్గట్లేదు. దీన్ని పెరిగిందంటామా, తగ్గిందంటామా? సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా, రోడ్ నెట్వర్క్ ఫామ్ అవ్వకుండా, పాపులేషన్ డెన్సిటీ అక్కడ లేకుండా, లివింగ్ మార్కెట్ లేకుండా ప్రైస్ పెరిగింది అంటే ఎప్పుడు కూడా నమ్మొద్దు. అది ఫాల్స్. ఇది ఇండియా మొత్తం ప్రూవ్ అయిన థింగ్. చెప్పుకోవటానికి ఆ ప్రైస్ మీరు సేల్ చేసినప్పుడు మీకు సెల్లర్ అయితే దొరకడు. ఇది నేను ఎష్యూర్ చేయగలను. సో బేసిక్ పారామీటర్స్ లేకుండా ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అలాగే ఇప్పుడు ఏపీ తీసుకుందామండి. ఏపీలో ఆల్రెడీ మళ్ళీ సేమ్ థింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఎలక్షన్స్లో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. సో ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోతాయని ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. 5 lakhs ఉన్న ఎకర్ని 10 lakhsకి తీసుకెళ్లారు, 15 lakhsకి తీసుకెళ్లారు, 20 lakhsకి తీసుకెళ్లారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది? ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది, గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. రియల్ ఎస్టేట్కి దానికి ఎలాంటి సంబంధం లేదండి. గవర్నమెంట్ చేంజ్ అవ్వటానికి, చేంజ్ అవ్వకపోవటానికి రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్కి ఎప్పుడూ కూడా రిలేషన్ లేదు. డోంట్ బిలీవ్ ఇన్ దట్. వచ్చిన గవర్నమెంటు పాలసీస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరుగుతాయి. సో ఆ పాలసీస్ ఫామ్ అవడానికి అట్లీస్ట్ 3 months 6 months పడుతుంది. ఆ 6 months తర్వాతే రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏమీ లేకుండా అసలు ఎలక్షన్ జరగకుండానే ప్రైజెస్ పెరిగిపోతున్నాయని ఇప్పుడే ప్రైజెస్ పెంచేస్తే ఎలక్షన్ 2 months తర్వాత బబుల్ బరస్ట్ అవుతుంది. సో ఎలక్షన్ తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ హైదరాబాద్ వదిలేసి ఆంధ్ర వెళ్తారా అంటే, ఆంధ్ర వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. అదైతే నేను ఎష్యూర్ చేయగలను. ఇంకా మీరు జీవితంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పని కూడా ఉండదు. సో ఇన్వెస్టర్స్కి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకూడదు. అట్లా అని చెప్పి ఆంధ్ర మొత్తం అలాగే ఉందా అంటే లేదండి. మంచి మంచి డెవలపర్స్ ఉన్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ విజయవాడ చుట్టుపక్కల వస్తూ ఉన్నాయి. మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. బేసిక్ పారామీటర్స్కి దగ్గరగా ఉంటాయి. అంటే ఒక రోడ్ కనెక్టివిటీకి, ఒక హైవేకి దగ్గరలో 1-2 kilometers కొంత లివింగ్ మార్కెట్, అలాగే అక్కడ పాపులేషన్ డెన్సిటీ, కొంత కమర్షియల్ యాక్టివిటీస్, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటివి, లేకపోతే హాస్పిటల్స్, ఇలా ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉంటుంది. సో 1 or 2,000 ఎక్స్ట్రా పే చేసైనా అలాంటి వెంచర్లో మీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ గవర్నమెంట్ చేంజ్ అవుతుందని మీరు ఇన్వెస్ట్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ ఎస్టేట్లో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 1 or 2 years కాదు, మీ లైఫ్ టైం సరిపోదు, 20 years పడుతుంది. సో డోంట్ డూ దట్ మిస్టేక్ అండి.
ఫైనల్గా రియల్ ఎస్టేట్లో ప్రైజెస్ తగ్గుతాయా అంటే 100% తగ్గుతాయి. దీనిలో ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. మనం ఇన్వెస్ట్ చేసాం. ఎస్ 5% 10% గ్రో అయింది 2-3 ఇయర్స్కి. కానీ ఎట్ ది సేమ్ టైం మనం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ రేట్ 5% ఉందనుకోండి, మన ల్యాండ్ ప్రైస్ కూడా 5% గ్రో అయితే అది గ్రో అయినట్టు ఎలా అవుతుంది? గ్రో అయినట్టు కాదు కదా, ప్రైస్ తగ్గినట్టు. అంటే ఇది 1 or 2 ఫ్లాట్స్‌గా పర్చేజ్ చేసే వాళ్ళకైతే అక్కర్లేదు. రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళైతే ఇది 100% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ రేట్‌తో ఈక్వల్‌గా ల్యాండ్ ప్రైస్ పెరిగితే అది దాన్ని పెరిగినట్లు కన్సిడర్ చేయకూడదు. అది యాక్చువల్‌గా ప్రైస్ డ్రాప్ అయినట్లు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. సో 3టీవీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ని, మార్కెటింగ్ పీపుల్ని అందరినీ ఇన్వైట్ చేస్తుంది. మీరు మా స్టూడియోకి రావచ్చు. 1-to-1 మీటింగ్ మాతో పాల్గొనవచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే రియల్ ఎస్టేట్లో మీ సక్సెస్ని ఎలా ఎష్యూర్ చేయాలనే దాన్ని మేము గైడ్ చేస్తాం. సో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సింది ఫైండింగ్ ఎ ప్రాపర్ ల్యాండ్ కాదండి, ఫైండింగ్ ఎ ప్రాపర్ రియల్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఎనీవే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.